పొద్దున్నే 3 గంటలకైతే నేను గుడికి వచ్చేసానన్నమాట. మీకు అందరికీ ఈరోజు ఒక మంచి గుడిని అయితే చూపిస్తాను. ఈ విగ్రహం మీరు ఎక్కడ చూసిండారు, మన కడపలో అయితే ఎక్కడ చూడనటువంటి ఈ విగ్రహాన్ని నేను చూపిస్తాను ఈరోజు మీకు. మనకి ఈ విగ్రహం ఎక్కడ కనపడుతుందంటే మనకు కొత్తూరు సుబ్బరాయుడు గుడిలో మాత్రమే కనపడుతుంది. అలాంటి 12 తలల సర్పం రూపంలో ఉన్నటువంటి అప్పరాజుపల్లె సుబ్బరాయుడు స్వామివారు మన కడపలోనే వెలిశారు. మనం పొలతలకు పోయే రూట్లో మనకు అప్పరాజుపల్లె శ్రీ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి గుడి అనమాట. ఆ గుడిలోనే ఈ విగ్రహం అయితే వెలిసి ఉంది. స్వామివారిని చూస్తే గూస్బం రాకుండా ఎవరు ఉండరు, అంత అందంగా ఉన్నారనమాట స్వామివారు. ఆ ప్రెజెన్స్ కూడా వేరే లెవెల్ అసలు. మరి మనకు పెళ్ళి కావట్లేదు, మనకి దోషాలు ఉన్నాయి, మనకి సర్పదోషాలు ఉన్నాయి, రాహు దోషాలు ఉన్నాయి, ఇంకా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్కి ఒక్కరే ఒక సొల్యూషన్ మనకు సుబ్రహ్మణ్య స్వామివారు అనమాట. హరోం హర అనుకుంటూ 21 చుట్టూ తిరిగి మనం స్వామివారికి ఇక్కడ ఒక అప్లికేషన్ పెట్టుకొని వచ్చాము అని అంటే స్వామివారి ఖచ్చితంగా ఆ కోరికకైతే అయితే ఖచ్చితంగా దారి అయితే దొరుకుతుంది. మీకు ఉన్న ఊర్లో ఉన్నటువంటి గుడిని మనము సందర్శించుకోమని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళి మీరు ఇబ్బందులు పడి ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్వామివారు మన కడపలో వెళ్ళవడం అనేదే మన అదృష్టంగా భావించాలి. స్వామివారి దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళి సందర్శించుకొని మీ కోరికలను అయితే నెరవేర్చుకోండి. డాక్టర్ అమర్ సార్ అయితే నన్ను పొద్దున్నే ఇలా స్వామివారికి అన్ని నా చేతనే జలాభిషేకం చేయించి మంచిగా కుంకుమ బొట్లు ఇవన్నీ నువ్వే పెట్టమ్మా అని చెప్పి నా చేతికే ఇచ్చారు. ఇంకా స్వామివారికి పూలదండ ఇంకా దీపము అన్నీ పెట్టి మేము స్వామివారిని బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకోవడం అనేది నాకు ఎంతో సంతోషము. ఒక ఆదివారం కానీ మంగళవారం పూట కానీ మీరు ఫ్రీగా ఉండేది సండే కదా, సండే టైంలోనే మీరు హ్యాపీగా బైక్ వేసుకొని చక్కగా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయి స్వామివారి పాదాల చెంత నమస్కారం చేసుకొని మీరు రండి. మీరు అనుకున్నవన్నీ మంచిగా నెరవేరుతాయి. నమ్మకం ఉంటేనే ఏదైనా కూడా